హాయ్ ఫ్రెండ్స్. ఆ రోజు దేవేంద్ర కళ్ళల్లో ఒక వింత మెరుపు మెరుస్తోంది. అతని గుండెల్లో తెలియని ఉత్కంఠ, మధురమైన ఆందోళన. ఎందుకంటే ఈ రాత్రి అతని కాబోయే భార్య అనన్య అతని చేతుల్లోకి రానుంది. ఊరంతా పొగడ్తలతో నిండిన అమ్మాయి, అందమంటే ఆమె పేరే గుర్తుకు వచ్చేలా ఉండే అనన్య. ఆమెను అడగడానికి వెళ్లిన రోజు మాత్రం అంత తేలికగా సాగలేదు. భారీ కట్నం, గొప్ప వాగ్దానాలు, పెద్దల మధ్య ఎన్నో సమావేశాలు, లెక్కలు, చర్చలు. అన్నింటి తర్వాతే ఈ పెళ్లి ఖరారయింది. వివాహం రోజు ఊరు మొత్తం పండుగలా వెలిగిపోయింది. పూలతో అలంకరించిన వీధులు, నాదస్వరాల మేళం, రంగుల లైట్లు అన్నీ కలిసి దేవేంద్ర పెళ్లిని ఒక మహోత్సవంలా మార్చాయి. రోజంతా అలసిపోయి అన్ని ఆచారాలు పూర్తయ్యాక రాత్రి దేవేంద్ర తన గదిలోకి అడుగుపెట్టాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతని వధువు అతని కోసం ఎదురు చూస్తోంది. ఆమె మంచం మీద కూర్చుంది. ముఖం పూర్తిగా ముసుగుతో కప్పబడి ఉంది. దేవేంద్ర నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. మృదువైన స్వరంతో, చివరకు నా అనన్య అంటూ తన చేతులతో ఆమె ముసుగును ఎత్తాడు. ఆ క్షణంలోనే అతని శ్వాస గొంతులోనే ఆగిపోయింది. ఆ ముఖం అనన్యది కాదు. అవును, అక్కడ వేరే అమ్మాయి ఉంది. కానీ ఊహించిన చంద్రుడి లాంటి సన్నని అందం కాదు. అతని ముందు ఉన్నది ఒక బరువైన శరీరంతో పూర్తిగా అపరిచితురాలు. దేవేంద్ర గుండెల్లో ఎవరో బాణం గుచ్చినట్లయింది. 2 అడుగులు వెనక్కి వేసి కోపంగా, నువ్వెవరు అని అరిచాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా తలపైకెత్తింది. కళ్ళ నుంచి ముత్యాల్లాంటి కన్నీళ్లు జారుతున్నాయి. నా పేరు నందిని అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. దేవేంద్ర కోపం మరింత పెరిగింది. అనన్య ఎక్కడా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఆమెను. మీరందరూ నన్ను మోసం చేశారు అని కోపంగా కసురుకుంటాడు. నందిని గొంతు తడబడింది. దయచేసి నా మాట వినండి. మీరొక్కరే కాదు, నేను కూడా మోసపోయాను అని అంటుంది. స్పష్టంగా మాట్లాడు అని దేవేంద్ర గర్జించాడు. నందిని తన గుండెల్లోని బాధని ఒక్కొక్క మాటగా బయటకు తీసింది. అనన్య వేరొకరిని ప్రేమించింది. గౌరవం తప్ప మరేమీ ఇవ్వలేని పేద అబ్బాయి. నువ్వు సంపద మరియు హోదాతో మా ఇంటికి వచ్చినప్పుడు మీ సంపద, హోదా చూసి మా తల్లిదండ్రులు ఈ పెళ్లిని లాభంగా చూశారు. దానికి అనన్య నిరాకరించింది. నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే చనిపోవడమే మేలని చెప్పింది. అనన్య ఎంత వేడుకున్నా ఎవరు ఆమె మాట వినలేదు. పెళ్లికి ముందు రోజు అనన్య తన ప్రేమికుడితో పారిపోయింది. తానెప్పటికీ తిరిగి రానని ఒక లేఖ వదిలి వెళ్ళింది అని చెప్పింది. దేవేంద్ర కాళ్ల కింద నేల జారిపోయినట్లయింది. దేవేంద్ర మాట్లాడుతూ, నీ చెల్లి వెళ్ళిపోతే ఈ పెళ్లిని ఆపేయకుండా నన్ను మోసగించి నీతో నా వివాహం ఎందుకు చేశారు? మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు. నందిని కన్నీళ్లతో, ఎందుకంటే నేను కూడా బంధించబడ్డాను. నా తండ్రి, నువ్వు పెద్దదానివి, పైగా చాలా లావుగా ఉన్నావు. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఇది మన కుటుంబానికి చివరి అవకాశం అని అనన్య బట్టలు వేసుకుని ఆమె స్థానంలో కూర్చోమని, మౌనంగా ఉండమని నన్ను బలవంతం చేశారు. తిరస్కరిస్తే చంపేస్తామని బెదిరించారు అని చెప్పింది. ఆమె కళ్ళల్లో భయం, విన్నపం, జీవించాలనే చివరి ఆశ కనిపించింది. నువ్వు కోరుకున్నది నేను కాదని నాకు తెలుసు. కానీ నాకు వేరే మార్గం లేదు. నువ్వు నన్ను వెనక్కి పంపితే నా జీవితం నాశనమవుతుంది. దయచేసి నా గౌరవాన్ని కాపాడండి. నేను మీ భార్యను కాకపోయినా మీ ఆశ్రయంలో ఒక పని మనిషిలైనా ఉండనివ్వండి అని వేడుకుంటుంది. గది నిశ్శబ్దంగా మారింది. దేవేంద్ర చాలాసేపు అలాగే నిలబడ్డాడు. చివరికి చల్లని మరియు కఠిన స్వరంతో మాట్లాడాడు. ఈ పెళ్లిని ఊరంతా అపహాస్యం చేయనివ్వను. నువ్వు ఇంట్లో ఉంటావు, కానీ గుర్తుంచుకో, నిన్ను నా భార్యగా కాదు, ఈ పరిస్థితుల వల్ల తీసుకున్న నిర్ణయంగా మాత్రమే అంగీకరిస్తున్నాను అని అంటాడు. అలా వారి మధ్య ఎడబాటుతో ఆ రాత్రి గడిచింది. తెల్లవారుజామున దేవేంద్ర తల్లి సావిత్రమ్మ గదిలోకొచ్చింది. నందినిని చూసి ఆశ్చర్యపోయింది. దేవేంద్ర, ఈమె అనన్య కాదు, ఆమె అక్క నందిని అంటూ చెప్పింది. అది విన్న దేవేంద్ర ప్రశాంతంగా, అవునమ్మా, నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే. ఈమె అనన్య కాదు, ఈమె నందిని. మరియు నేను నా కోసం ఎంచుకున్న అమ్మాయి ఈమె. అతను నందిని భుజంపై చెయ్యి వేసి, నేను అనన్యను వివాహం చేసుకోవడానికి చెయ్యి అడిగాను, కానీ ఆమె ఇంకా సమర్థురాలు కాదని నేను గ్రహించాను. నాకు తెలివిగల, మంచి మర్యాద గల స్త్రీ కావాలి, మరియు నేను దానిని నందినిలో చూశాను. మేము పెద్దల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నాం. అలా దేవేంద్ర జరిగిన మోసాన్ని దాచిపెట్టి అది తన నిర్ణయంగా మార్చాడు. కానీ సావిత్రమ్మ మనసులో అనుమానం, కోపం, అవమానం పెరిగిపోయాయి. ఆ అనుమానమే తర్వాత ప్రతీకారంగా మారింది. అప్పటి నుంచే నందినికి కఠిన పరీక్షలు మొదలయ్యాయి.
సావిత్రమ్మ ఇంటిలోని పనివాళ్లను అందరినీ పిలిపించి రేపటి నుంచి పనికి రావద్దని చెప్పింది. ఆమె దృష్టిలో నందిని ఒక మనిషి కాదు. తన కొడుకుకు జరిగిన పెళ్లి గురించి ఊరంతా మాట్లాడుతుంటే తన ఇంట్లో జరిగిన మోసమే సావిత్రమ్మ గుండెల్లో మంటలా కాలేది. ఆ మంటలను ఆర్పుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం నందినిపై ప్రతీకారం. సావిత్రమ్మ మొదట నందినిపై నేరుగా కోపం చూపలేదు. అదే ఆమె తెలివి. పెళ్లి మోసం వల్ల తన కుటుంబ గౌరవం దెబ్బతిన్నట్లు ఆమెకు అనిపించింది కాబట్టి ఒక్కసారిగా అరచి గొడవ పెట్టి దేవేంద్ర మనసులో నందినిపై జాలి పుట్టనివ్వకుండా నెమ్మదిగా రోజు కొద్ది కొద్దిగా నందినిని మానసికంగా విరగ్గొట్టాలని నిర్ణయించుకుంది. బయట వాళ్ల ముందు ఇంటి కోడలు అని పేరు మాత్రమే ఇచ్చి ఇంట్లో మాత్రం ఆమెను పని మనిషి కన్నా దిగువ స్థితిలో పెట్టింది. హక్కులు ఏవి ఇవ్వకుండా మొత్తం ఇంటి బాధ్యతలు మాత్రం ఆమె మీదే వేసింది. ప్రతిరోజు ఇంకా తెల్లవారక ముందే నిద్రలేపి నిద్ర సరిగ్గా లేకుండా శరీరాన్ని మనసును అలసటతో బలహీనపరిచేది. సూర్యుడు కూడా నిన్ను చూసి ముందే లేస్తాడు అంటూ వ్యంగ్యంగా నవ్వి ఆమె ఆత్మవిశ్వాసాన్ని చంపేసేది. ఇంటి బావిని ముట్టుకొనివ్వకుండా ఊరి చివర ఉన్న దూరపు బావి నుంచి బరువైన కుండలతో నీళ్లు తెచ్చే పనిని అప్పగించింది. అది కేవలం పని మాత్రమే కాదు, ఆమె ఊరి వాళ్ల ముందు అవమానపడేలా చేసే శిక్ష అని నందినికి అనిపించేలా చేసేది. ఆమె ఎంతో కష్టంగా కుండతో నీటిని మోసేది. ఆమె అలసట, బొబ్బలు, గాయాలు చూసి సావిత్రమ్మ లోపల సంతృప్తి పొందేది. వంటగదిలో అయితే నందినికి నరకం చూపించేది. నందిని ఎంతో ఇష్టంగా రుచిగా వంట చేసేది. కానీ ఉప్పు కాస్త ఎక్కువైనా తక్కువైనా అనన్య అయితే ఇలా చేసేదా? నీ లావు చేతులకి రుచి తెలియదా అంటూ మాటలతో దాడి చేసి అవమానించేది. ఉల్లిపాయలు కోస్తూ కన్నీళ్లు వస్తే కూడా పని తప్పించుకోవడానికి నాటకం చేస్తున్నావా అని ఎగతాళి చేసి ఆమె బాధకే విలువ లేకుండా చేసేది. ముఖ్యంగా అతిథులు వచ్చినప్పుడు మాత్రం సావిత్రమ్మ అసలు రూపం బయటపడేది. నందినిని కాఫీ ట్రే పట్టించి గదిలో నిలబెట్టేది. తనే కావాలని గట్టిగా చెప్పేది. ఇది మా కోడలు కాదు, పని నేర్చుకుంటున్న అమ్మాయి అని చెప్పేది. కావాలనే మాటలతో చిన్నబుచ్చి అందరి ముందు పరువు తీయటం ద్వారా ఆమె మనసును మరింతగా నలిపేసేది. ఆ మాటలు నందిని గుండెల్లో కత్తుల్లా దూరేవి. సావిత్రమ్మ ప్రతీకారం కేవలం మాటలతో ఆగలేదు, ఆహారంలో కూడా పాక్షికత్వం చూపేది. అందరూ వేడివేడి అన్నం, పప్పు, కూరలు తినేవారు. నందినికి మాత్రం మిగిలిపోయిన చల్లటి అన్నం, కూర తర్వాత తినమని ఆదేశించేది. ఇలా రోజంతా నందిని ఏదో ఒక పని చేసి అలసిపోయేది. ఆమె మాటలకు చోటు లేదు, కన్నీళ్లకు విలువ లేదు. కానీ నందిని మౌనంగా అన్నిటినీ భరించింది. రోజులు గడిచాయి. కష్టపడి పనిచేయడంతో పాటు తక్కువ తినటం వల్ల ఆమె శరీరం బరువు తగ్గింది. నడకలో చురుకుదనం వచ్చింది. కానీ ముఖంలో అలసట మాత్రమే కాదు, లోపల ఒక గట్టి శక్తి పెరుగుతోంది. నందిని దేవేంద్ర మనసును ఒక్క రోజులో కాదు, ఒక్క మాటతో కాదు, నెమ్మదిగా తన జీవన విధానంతో మార్చేసింది. మొదట అతని దృష్టిలో ఆమె ఒక తప్పు నిర్ణయం, ఒక అవమానం మాత్రమే. కానీ నందిని ఎప్పుడూ వాదించలేదు. ఆమెప్పుడు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. తన గౌరవాన్ని అడగలేదు. సావిత్రమ్మ ఎంత కఠినంగా కష్టపెట్టినా, ఆకలితో ఉన్నా, అవమానించబడినా ఆమె మౌనంగా పనిచేసింది. ఆ మౌనమే నందినిపై దేవేంద్రకు మొదట జాలి పుట్టించింది. నందిని పొలాల దగ్గర కూర్చొని ఆకలితో ఉన్నా ఒక పిల్లితో తన రొట్టెను పంచుకున్న దృశ్యం అతనిలో ఆమె పట్ల గౌరవం ఏర్పడింది. ఆమె ఒకరోజు దూరపు బావి నుంచి నీళ్లు మోసుకుంటూ బురదలో తడబడుతూ కూడా కూలిపోకుండా నిలబడిన ఆమె శ్రమను చూసినప్పుడు అతని హృదయాన్ని కదిలించింది. అతను ఆమెను మొదటిసారి మనిషిగా చూశాడు. అలా ఒకరోజు ఆమె మార్కెట్ నుంచి బరువైన సంచులను మోసుకుంటూ వస్తోంది. అలా మోస్తున్న ఆమెను అటుగా వెళుతున్న దేవేంద్ర చూసి అతని చేతులతో ఆ సంచులను తీసుకుని తన కారులో పెట్టి ఆమెను కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువస్తాడు. ఆ క్షణం నందినికి జీవితంలో మొదటిసారి గౌరవం దక్కింది. ఒకరోజు దేవేంద్ర తన వ్యాపార నిమిత్తమై కొంతమంది అతిథులను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. దాంతో వ్యాపార ఒప్పందం కోసం వచ్చిన అతిథులకు విందు చేసే బాధ్యతను నందినికి అప్పగించాడు. దానికి నందిని సరే అని ఒప్పుకుంటుంది. నందిని పైకి సరే అన్నా లోపల భయం. ఎందుకంటే ఇది సాధారణ భోజనం కాదు, వ్యాపార ఒప్పందం కుదిరేంత గొప్ప విందు కావాలి. కానీ సావిత్రమ్మకు తన కొడుకు నందినిని గౌరవించడం నచ్చలేదు. అందుకే ఆమె పక్కా ప్లాన్ వేసింది. వంటగదిలో నుంచి బియ్యం, నెయ్యి, మాంసం, కాజు, ఖరీదైన మసాలాలు అన్నీ ముందే తొలగించి ఖాళీ చేసింది. నందిని వంటగదిలోకి వెళ్ళగానే షాక్. అక్కడ మిగిలింది కేవలం బార్లీ సంచి, కొంచెం పప్పులు, 2-3 వాడిపోయిన కూరగాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె, ఎండిన మసాలాలు, ఇంకా ఒక చిన్న గట్టి చీజ్ ముక్క మాత్రమే. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే ఆమె మనసులో ఒక ఆలోచన పుట్టింది. సరుకులు తక్కువైనా రుచిని గొప్పగా చేయొచ్చు. ఇది నాకు ఒక పరీక్ష. నేను ఓడిపోకూడదు.
వెంటనే ఆమె వంటగదిని శుభ్రం చేసి కట్టెల మంటను సరైన వేడి వచ్చేలా పెట్టింది. మొదట ఆమె సువాసనపై దృష్టి పెట్టింది. ఎందుకంటే విందులో మొదట మనిషిని ఆకర్షించేది రుచి కాదు, వాసన. అందుకే పక్కనే ఉన్న తోటలో ఉన్న ఆకుల నుంచి పుదీనా, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు లాంటి ఆకుకూరలను తెచ్చి నీటిలో బాగా కడిగి చిన్నగా తరిగింది. తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయను పలుచగా తరిగి నెమ్మదిగా వేయించింది. అతి తక్కువ మంట కాకుండా ఉల్లిపాయ బంగారు రంగుకు మారే వరకు వేయించాక అందులో జీలకర్ర, మిరియాల పొడి చిటికెడు, ఎండుమిర్చి తరుగులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ఉంటే అది కూడా వేసి కాసేపు కలిపింది. ఈ దశలో వంటగది మొత్తం ఒక భలే ఆకలి పుట్టించే వాసనతో నిండిపోయింది. వెంటనే ఆమె పప్పులను శుభ్రంగా కడిగి అదే ఉల్లిపాయ మిశ్రమంలో వేసి నీళ్లు పోసి స్లోగా ఉడికించింది. సాధారణ పప్పు సూప్ ని ప్రత్యేకంగా మార్చడానికి ఆమె చేసిన ట్రిక్ ఏంటంటే ఉడికిన తర్వాత పప్పును మెత్తగా మాష్ చేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరిగినవి వేసి చివర్లో నెయ్యి చుక్క వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఆవిరి పట్టేలా ఉంచింది. అలా చేస్తే సూపు పప్పు పప్పుగా కాకుండా మృదువుగా క్రీమీగా మారుతుంది. వాసన, రుచి రెండూ పెరుగుతాయి. తర్వాత ఆమె ప్రధాన వంటకం వైపు మళ్ళింది. బార్లీ. సాధారణంగా బార్లీ అంటే పేదల ఆహారం అనిపిస్తుంది, కానీ నందిని దాన్ని రాజసం ఉన్న క్రీమీ వంటకంగా మార్చేసింది. బార్లీని ముందుగా 2-3 సార్లు కడిగి కొద్దిసేపు నీళ్లలో నానబెట్టింది. అలా చేస్తే త్వరగా ఉడుకుతుంది, దానిలోని గట్టితనం పోతుంది. మరో పెద్ద పాత్రలో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయను బాగా వేయించి అందులో కొద్దిగా కూరగాయల తరుగులు వేసి కలిపి బార్లీ వేసి పొడి పొడిగా కలిపి ప్రతి గింజకి మసాలా అంటుకునేలా చేసింది. తర్వాత ఒక్కసారిగా నీళ్లు ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుతూ ఉడికించింది. ఇది రిసోటో స్టైల్ టెక్నిక్ లాంటిది. నీళ్లు తగ్గగానే మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి నెమ్మదిగా ఉడికిస్తూ చివర్లో గట్టి చీజ్ ను చిన్న చిన్న తురుములుగా చేసి అందులో కలిపింది. ఆ చీజ్ కరిగి బార్లీకి క్రీమినెస్ ఇచ్చింది. రుచికి లోతు వచ్చింది. వాసన మరింత రిచ్ గా మారింది. పైనుంచి పుదీనా తురుములు చల్లడంతో అది కనిపించడానికి కూడా స్పెషల్ గా కనిపించింది. ఇప్పుడు రొట్టెలు. ఆమె దగ్గర మిగిలిన కొద్దిగా తెల్లపిండి, బార్లీ పిండి ఉంటే రెండింటిని కలిపి ఉప్పు, కొద్దిగా నూనె వేసి మృదువుగా పిండి కలిపింది. పిండి మెత్తగా అయ్యాక చిన్నగా చేసి పలుచగా ఒత్తి తావా మీద నెమ్మదిగా కాల్చి పైనుంచి తురిమిన చీజ్, ఆకులు చల్లి షాహీ ఫ్లాట్ బ్రెడ్ లా తయారు చేసింది. చివరిగా ఒక చిన్న సైడ్ ఐటెం కోసం ఆమె వాడిపోయిన కూరగాయలను వృధా చేయకుండా తక్కువ నూనెలో స్టిర్ ఫ్రై చేసి పైనుంచి కొద్దిగా నిమ్మరసం ఉంటే చల్లి తేలికగా తయారు చేసింది. ఇక ప్రెజెంటేషన్. నందిని ట్రేలను చాలా శుభ్రంగా తుడిచి సూప్ బౌల్స్ ను గట్టిగా అమర్చి బ్రెడ్ ను త్రిభుజాలుగా కట్ చేసి పక్కన చక్కగా పెట్టి బార్లీ వంటకాన్ని మధ్యలో బౌల్లో నింపి పైనుంచి పుదీనా ఆకుతో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ముఖ్యంగా ఆమె మాట్లాడే విధానం కూడా వంటలో భాగమైంది. ట్రే పెట్టేటప్పుడు ఇది శరీరాన్ని వేడెక్కించే సూప్, ఇది తేలికగా ఉండే బ్రెడ్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడంతో అది వంటకి విలువ పెంచింది. అతిథులు మొదట ఆశ్చర్యపోయారు, ఇంత సాధారణ భోజనమేంటి అని. కానీ మొదట స్పూన్ తీసుకున్నాక వారిలోనే మార్పు వచ్చింది. వాళ్ళు తింటున్నప్పుడు ఇది పప్పు కాదు, కరిగిన బంగారం అంటూ పొగుడుతూ ఒక్కొక్క దాన్ని రుచిని ఆస్వాదిస్తూ తిన్నారు. ఆ రోజు నందిని తక్కువ సరుకులతో చేసిన మాయ ఏంటంటే ఆమె మంట నియంత్రణ, వాసన, సువాసన, స్లో కుకింగ్, క్రీమినెస్ ట్రిక్స్, ప్రెజెంటేషన్. ఈ 5ంటిని కలిసి ఉపయోగించి సాధారణాన్ని అసాధారణం చేసింది. అందుకే అతిథులు ఆశ్చర్యపోయారు. దేవేంద్ర గర్వపడ్డాడు. సావిత్రమ్మ ఓడిపోయినట్టు అనిపించింది. ఆ వచ్చిన అతిథులు దేవేంద్రతో మాట్లాడుతూ నీ నిజమైన సంపద నీ భార్యే అని అన్నారు. ఆ మాటలు అతని మనసును పూర్తిగా మార్చేశాయి. ఆ రాత్రి అతను నందినిని ఎదురుగా నిలబెట్టుకుని అన్నాడు, నేను తప్పు చేశాను. విలువ రూపంలో కాదు, గుణంలో ఉంటుందని ఆలస్యంగా అర్థమైంది. ఈ ఇల్లు నీదే, నా జీవితము నీదే. నా హృదయ భాగస్వామిగా ఉండేందుకు నువ్వు అంగీకరిస్తావా అని అడిగాడు. నందిని కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. కానీ అవి ఓటమి కన్నీళ్లు కాదు, విజయపు కన్నీళ్లు. అలా వారిద్దరూ ఆ రాత్రి ఒక్కటయ్యారు. మరుసటి రోజు సంక్రాంతి. దాంతో నందినిని తీసుకుని దేవేంద్ర తన అత్తారింటికి వెళ్లాడు. అక్కడ నందినిని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నందిని మునుపటిలా లావుగా లేదు. ఆమె చేసిన శారీరక శ్రమ వల్ల ఇప్పుడు నాజూకుగా మరియు అనన్య కంటే అందంగా తయారయ్యింది. నందిని తల్లిదండ్రులు దేవేంద్ర ముందు తల వంచుకొని వారు చేసిన మోసానికి క్షమాపణ అడిగారు. దాంతో దేవేంద్ర వారిని క్షమించి, ఇప్పుడు మీరు నా అత్తామామలు, మీరు చేసిన మోసం నా జీవితంలో నందిని వంటి మంచి అమ్మాయిని నాకు భాగస్వామిని చేసింది అని అన్నాడు. అలా వారందరూ కలిసి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.